సమాజం చూస్తున్నప్పుడు భయం లేని వారిగా మారిపోయారు. ఒక్కొక్కసారి ప్రార్థనలో ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన వేదన ఈరోజు మీకు చెప్పాలి. ఈరోజు నా ఆవేశం కాదు అని, ఇది నా వేదన అని నా తండ్రి గురించి చెప్పాలి. నా తండ్రి ఒక తండ్రిగా తన బిడ్డల గురించి ఎంత బాధపడతాడో, ఆయన ఎంత ఆలోచించి తన కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి, యేసు ప్రభు రాకముందు మనిషి పాపం చేశాడు, తప్పు చేశాడు అనుకుంటే పర్వాలేదు, కానీ యేసు ప్రభు వచ్చి 2026 సంవత్సరాలు అయినా కానీ మనిషి పాపం మానుకోలేదు. పాపము లేదు. వినండి, వాక్యం జాగ్రత్తగా వినండి. పాపం మానుకోలేదు మనిషి. ఆ పాపం ఏంటంటే, ఈరోజు అతి భయంకరమైనటువంటి మంచినీళ్ళు తాగుతున్నట్టుగా తాగుతున్నారు. వ్యభిచారం. చిన్న లేదు, పెద్ద లేదు, దయ లేదు, గౌరవం లేదు, భయం అస్సలు లేదు. 4 గోళ్ల మధ్యకి వెళ్ళి ఈరోజు భయంకరమైన పాపం. ఏ సెల్ ఫోన్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఏ యాప్ ఓపెన్ చేసినా అతి భయంకరమైన పాపం. వరస లేదు, వాయువు లేదు, చిత్తకార్తె కుక్కల్లాగా సమాజం తయారైపోయింది. నీచానికి దిగజారిపోయింది ఈ సమాజం. ఈరోజు యువతి యువకులు చూస్తూ ఉన్నప్పుడు కూడా చెడిపోతున్నారు. ఆఖరికి ముసలవాడు కూడా. ప్రియమైన దేవుని పిల్లారా, నేను చెప్పేవి కట్టు కథలు కాదు. అవసరమైతే ఒకసారి మీరు ఫోన్ ఓపెన్ చేసి చూస్తే వస్తున్న ఈ కార్యక్రమాలు మీరు చూడండి. ఈరోజు ఎవ్వరి నోట్లో నుంచి మంచి పదం వస్తుందంటే లేదు, చెడిపోయింది అసలు. ఫోన్ ఓపెన్ చేస్తే చూడకూడని కార్యాలు, నీచమైన కార్యాలు, దౌర్భాగ్యమైన కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. చూడకూడని దేవుడు చెడును చూడకు, చెడును వినకని దేవుడు చెబితే, వినకుండా ఉన్న భక్తులైన మీకు కూడా వినకూడనివి వింటున్నారు. కొత్త కొత్త యాప్లు వచ్చాయి, ఏఐ అని యాప్ వచ్చేసింది. దాంట్లో ఘోరంగా ఇలా ఎన్ని రకరకాలు చెబితే మీకు తెలియంది కాదు. ఘోరం. ఏ దేశంలో చూసినా భయంకరంగా సెక్స్ రాకెట్, ఏ దేశంలో చూసినా మళ్ళీ రెడ్ లైట్ ఏరియాలు, ఏ దేశంలో చూసినా రోడ్ల మీద నిలబడుతున్నాయి వ్యభిచారులు. ఏదో సాకు చెబుతున్నారు. తిండి లేదని, కూడు లేదని, గుడ్డ లేదని, గూడు లేదని, కూడు లేదని చెప్పుకొని ఇష్టలవిడిగా జీవిస్తున్నారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇష్టానుసారంగా మార్చుకుంటున్నారు. తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు కూడా ఈరోజు నాశనం అయిపోతూ ఉన్నారు. మీ అందరి ముందు ఒక మాట చెప్పాలి. నేను ఎందుకు ఇంత వేదనగా మాట్లాడుతున్నానంటే, ఎవరి మీద నాకు ద్వేషం లేదు. నాకు ఒక తల్లి ఫోన్ చేసింది. ఆ తల్లి ఫోన్ చేసి చెప్పిన తన బాధ చూడండి. ఎక్కడో కాదు, ఇది దేవుని మందిరములో జరిగినటువంటి చరిత్ర. దేవుని మందిరములో దేవుని ఆరాధిస్తున్నట సమయంలో తనకిద్దరు పిల్లలట. ఆ ఇద్దరు పిల్లలు చర్చికి వెళుతూ ఉంటుండగా, ఆ చర్చిలోనే ఉన్న ఒక అమ్మాయి చేయరానటువంటి తప్పు, చేయరాని ఘోరం చేసింది. ఏంటంటే, 3 పిల్లలతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ పిల్లలు ఎవరంటే తమ్ముళ్ళు. ఆమెకి తమ్ముళ్ళు అవుతారు. ఈ 3 కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాక ఆమె గర్భవతి అయిపోయింది. గర్భవతి అయిపోయిన తర్వాత తీరా అది పోలీసులు ఎంక్వైరీలోకి వెళ్ళిపోయేటప్పటికే ఏం జరిగింది, ఇంతకీ ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అన్నప్పుడు ఈ 3 దొంగలు బయటపడ్డారు. వీళ్ళు అక్క అక్క అని పిలుస్తూ, ఆ అమ్మాయి కూడా తమ్ముళ్ళు అని పిలుస్తూ భయంకరంగా ఘోరాతి ఘోరం స్థితికి దిగజారిపోయింది. తల్లిదండ్రులకు చెప్పిందంట, నేను హాస్టల్లో ఉంటున్నాను నేను అని చెప్పేశారంట. చదువుకుంటుంది కదా హాస్టల్ అనుకుంటే, వాళ్ళకి తెలియకుండానే వేరే రూమ్ తీసుకుంది. ఆ రూములో ఈ తమ్ముళ్ళను పిలిపించుకుంటుంది. భయంకరమైనటువంటి పాపం చేస్తూ గర్భవతి అయిన తర్వాత ఇప్పుడు ఆ కడుపులో పెరుగుతున్నటువంటి ఆ బిడ్డకి తండ్రి ఎవరు? తమ్ముళ్ళ? అంటే ఇప్పుడు చర్చికి వెళుతూ, ఏంటి సార్ ఈ పనులు, ఏంటి ఇంత భయంకరంగా ఇటువంటి పాపం సార్, ఇది ఎలా క్షమిస్తాడు దేవుడిది అని చెప్పేసి ఆమె అడుగుతున్నప్పుడు నాకు నోరు రాకపోగా, ఇప్పుడు ఆమె కడుపులో ఉన్న బిడ్డని ఇప్పుడు ఆమె చంపాలా, లేకపోతే కోర్టుకి వెళ్ళాలా, లేకపోతే ఏళ్లలో ఎవరిని భర్తగా చేసుకోవాలి? వాడిని అడిగితే నేను కాదన్నాడు, నేను కాదే వీడు అంటున్నాడు, వీడికైతే వాడు అంటున్నాడు, ఎవరు కాదన్నాడు, DNA పరీక్ష చేయాలంటున్నారు. ఏది చేసినా అది ఎంత నీచమైన కార్యం మీరు చూడండి. 60 ఏండ్ల ముసలాడు 6 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఓకే, వాడి కోరిక వచ్చింది, రైట్. ఎంత? 60 ఏళ్ళు, 60 ఇయర్స్ ఎబో వాడు వయసు.
కానీ వాడు చెరిసింది, మానభంగం చేసింది వయసులో ఉన్న 18 సంవత్సరాల అమ్మాయిని కాదు, 16 ఏళ్ళ అమ్మాయిని, అంతకంటే కాదు, 6 ఏళ్ల అమ్మాయిని. సరే చేర్చాడు అనుకుందాం, కొంచెం ఏదో ఒకటి తొందరపడ్డాడు, కిక్కులో ఉన్నాడో మత్తులో ఉన్నాడో, వాడు గంజాయి తీసుకున్నాడు, డ్రగ్స్ తీసుకున్నాడా, లేకపోతే ఎందులో ఉన్నాడో మనకు తెలియదు. ఓకే రైట్. కానీ వాడు ఏం చేశాడంటే ఆ పిల్లని తీసుకొని వెళ్ళి ఒక నూనె బావిలో పడేసేసాడు. అంటే ఆ బిడ్డ రక్తస్రావంతో, తన మర్మాంగం దగ్గర రక్తం స్రావంతో అల్లాడుతుంటే వాడు అనుభవించింది గాక ఆమెను తీసుకొని వెళ్ళి ఆ నూనె బావిలో పడేసేసాడు. అంటే సమాజం ఎంత, దేవుడు అనుకున్న ఆలోచనలు వేరు. దేవుడు ముందే చెప్పాడు ఆదాముకు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించమని చెప్పాడు. నోవాకు చెప్పాడు, మీరు ఫలించండి, నీ నుంచి వస్తున్న సంతానం దీవిస్తాను చెప్పాడు. మళ్ళీ తిరిగి అబ్రహాం కాడికి వెళ్ళాడు, నువ్వు ఫలిస్తావు, నువ్వు దీవిస్తావు, నీలోంచి రాజులు వస్తారని చెప్పాడు. మళ్ళీ యాకోబు దగ్గరికి వెళ్ళాడు, యాకోబుకు చెప్పాడు, నిన్ను దీవిస్తా, నిన్ను ఫలింపజేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా అని దేవుడు చెప్పాడు. కానీ మళ్ళీ తిరిగి చెడిపోయిన సమాజాన్ని బట్టి మళ్ళీ మోషేకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో 430 సంవత్సరాల బానిసత్వంలో వీరిని కూడా నేను కాపాడుతాను, నేను నీకు మాటిస్తున్నాను మోషే, అందుకే నేను పుట్టించాను. కష్టకాలం ముందు వారు మొరపెట్టగా నేను వారికి నేను మేలు చేస్తాను, వారి ప్రార్థన విన్నానని దేవుడు మేలు చేశాడు. ఇక మోషే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక తిరిగి అక్కడ కూడా ప్రజలందరూ కూడా మిశ్రిత జనం అన్నాడు బైబిల్లో. ఆమేన్. ఏమన్నాడు? మిశ్రిత జనం. అంటే ఆ 2 తలంపు రకరకాల, ఒక తలంపుతో ఉండరు, 2 తలంపుల మనుషులు. వారికి దేవుడు కావాలి, వారికి పాపము వ్యభిచారం కావాలి. ఈరోజు సమాజంలో మనమందరం పైకి భక్తులుగా ఉన్నాము, కానీ ఒక్కొక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, ఒక్కొక్కడ గనక వాడి ఫోన్లో ఉన్న వాడి పాస్పోర్ట్ కనుక ఓపెన్ చేస్తే ఒక్కొక్క అమ్మాయి బ్రతుకు బయటపడుతుంది, ఒక్కొక్క అబ్బాయి బ్రతుకు బయటపడతాడు. అందుకే ప్రతి ఓడి దాంట్లో, ప్రతి అమ్మాయి దాంట్లో కూడా రహస్య కోడ్ ఉంటుంది, అదే వాడి పాస్పోర్ట్. ఆ పాస్పోర్ట్ పెట్టుకున్నారు, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసామంటే అమ్మక నాన్నకు తెలియదు, చదువు లేదు అమ్మా నాన్నకి తెలీదు. చెడిపోయిన ఈ సమాజానికి దేవుడు ఏమన్నాడు? ఇదే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం నేను ఒకసారి, ఇదే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయములో ఆయన మాట్లాడుతున్న మాట మీరు చూడగలిగితే, ఇదే 9వ అధ్యాయములో మీరు 17 నుంచి కూడా మీరు చూడగలిగితే ఏమని చెబుతున్నాడో చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొండి, వారిని పిలువనంపుడి. అంటే ఎక్కడన్నా ప్రార్థన చేసేవాళ్ళు అంటే పిలవమన్నాడు దేవుడు. వినాలి మీరందరూ కూడా తల్లపకెత్తి వాక్యం ఉన్నారు, లైవ్లో వింటున్నారు, జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంలో ఈరోజు ఎల్పి యాకోబు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ టీవీని తాకబోతున్నాడు, నీ హృదయాన్ని తాకబోతున్నాడు, నీ గుండెను బద్దలు చేయడానికి సిద్ధంగా నువ్వు మారగలవా? ఈ మాట చెప్పేది సత్యం, వాచ్యం. ప్రపంచంలో ఎవ్వరు కూడా కోటి విద్యల కొరకు కూటి కోసం కోటి విద్యలు నేర్చుకున్నావు, కానీ అసలైన విద్య, రోదన చేసే విద్య, అంగలార్పు విద్య గురించి మీ పిల్లలకు నేర్పమని దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు కిందకు వచ్చేలాగా ఏముందో చదవండి ఒకసారి. 18వ వచనంలో, స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను, మన కన్ను రెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చిన అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. ఇప్పుడు 20వ వచనంలో ఒక సంఘాన్ని చెబుతున్నాడు, స్త్రీలారా యెహోవా మాట ఆలకించుడి, వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయు నేర్పుడే. ఏమి నేర్పాలి చెప్పండి? ఇప్పుడు ఏ విద్య నేర్పాలి? మీరు మాట్లాడాలి, మగాళ్ళు మాట్లాడాలి, మీరంతా కూడా ఏమి నేర్పాలి? రోదన చేయి విద్య. ఏ విద్య? ఈరోజు నువ్వు MBBS, MS, ఈరోజు పెద్ద పెద్ద చదువులు, IAS, IPS, ఇంజనీర్ అయ్యావు, సాఫ్ట్వేర్ మేనేజర్లు అయ్యారు, పెద్ద పెద్ద చదువు చదివారు, కానీ ప్రపంచంలో కూటి కోసం కోటి విద్యలు నేర్చుకున్న ఈ మనిషి అసలే నేర్చుకోవాల్సిన విధి రోదన చేసే విద్య, అంగలార్పు చేసే విద్య. ఎందుకు సమాజం పాడైపోయింది? మగవాళ్ళకి మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు అవాంఛమైనది చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా
ఈరోజు మనిషి చేస్తున్న పాపాన్ని చూస్తే మగాళ్ళు సరిపోవట్లేదని రోబోలు తయారు చేసుకొని ఆడవాళ్ళు అవాంఛమైన కార్యక్రమాలు చేస్తున్నారు. రోమపత్రికలో దేవుడు ముందుగానే బైబిల్లో చెప్పాడు, ఇదిగో స్త్రీలు అవాంఛమైన కార్యక్రమాలు చేస్తున్నారు. పురుషులు లైంగిక సంపర్కం, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు. ఏంటండి సమాజం ఎడిపోతుందో చెప్పండి. అందుకే మీరు ప్రార్థన చేయాలి. అందుకే మీ అందరిని పిలిచాను ఈరోజు నేను. మీరందరూ ప్రేరేపించబడ్డారు. మీరు ప్రార్థన చేయకపోతే నీ బిడ్డే పోతాడు, నీ కూతురు పోతుంది, నా కొడుకు పోతాడు, నా కూతురు పోతుంది. గుర్తుపెట్టుకోండి. రోదన చెయ్యాలి. రోదన చేయు స్త్రీలను పిలవండి. ఏ పట్టణంలో ఉన్నారో, ఏ దేశంలో ఉన్నారో రోదన చేసి స్త్రీలను పిలవండి. స్త్రీలారా అన్నాడు. ఎందుకంటే ప్రార్థనకు ముందు వచ్చేది స్త్రీయేనండి బిడ్డ. మగాడికి ఈగో ఎక్కువ, గర్వం ఎక్కువ. లోకంలో ఇరుసుకొని తిరిగిన వీడు దేవుడి దగ్గర లొంగడం, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, తిట్టుబోతుగా, అక్రమ సంద పెట్టుకుంటూ ఇంట్లో పెళ్ళాన్ని గద్దిస్తాడు. పాపం జుర్రుకున్నాడు వీడు మళ్ళీ భార్యని గద్దిస్తాడు మళ్ళీ. అందుకే ఈరోజు స్త్రీలు కూడా వీడు దుర్మార్గుడు అని తెలిసి ఆ స్త్రీ ఇంకొకటి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అందుకే దేవుని బాధ చెప్పాలి. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నాకు గుండెల్లో పెట్టిన బాధ ఇదంతా. నా దేవుడి పక్షాన్ని ఎవడో పోరాడతాడు? నువ్వు పోరాడగలవా? నేర్చుకున్నా నీకు పోరాడగలవా? నీ వల్ల అయిద్దా? నీ వల్ల కాదు. దేవుడి కొరకు ఆత్మతో నింపడి సేవకుడు కావాలి. ఎవడున్నాడు ఈ రోజుల్లో? కూటి కోసం, గుడ్డ కోసం, తిండి కోసం ఆపదల బాంధవుడిగా ఆరాధిస్తా. అందుకే నా బిడ్డకి చెప్పాను, నాన్న ఈ మాటలు పోనీయొద్దు నాన్న. నా బిడ్డకి చెప్పాను రాత్రి, తండ్రి ఎంత 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 దీవిస్తాలనుకుంటున్నాడు, ఆశ్రయించాలనుకుంటాడు. కానీ ప్రతి ఓడు పాపమే కదా. పైకి చూస్తాడు, కూతురు లాంటి వయసు దాన్ని కూడా చూసి కన్నేస్తాడు. ఈరోజు సమాజం చెడిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి దీవిస్తాడో చెప్పండి సమాజాన్ని. అందుకే పిలవండి, విద్య నేర్పించండి. ఏ విద్య? పాఠ్య పుస్తకాల్లో విద్య కాదు. ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేది ఎందుకురా, వర్షాలు వచ్చేటందుకురా, మేఘాలు వచ్చేటందుకురా, భోజనం రావడానికి రా, మంచి వరి పంట పండడానికి రా, జొన్నలు వరిగలు తెచ్చుకొని తినడానికి రా, కడుపు నింపుకోవడానికి రా కాదు. నువ్వు పాతాళం పోకుండా ఉండాలి. ఎందుకు? నీకు జన్మనిచ్చిన దేవుడు ఊరుకోడు. నీవు రోదన దాన్ని చేయాలి, అంగలార్పు దాన్ని చేయాలి. ఎందుకంటే అనేక మంది ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. మనిషి అనుకుంటున్నాడు ఇదంతా ఒట్టి మాటలు, మనం వెళ్ళనుకుంటున్నావు. మరి ఈ ప్రకృతులు నువ్వు రాకముందు నీ కోసం సూర్యుడు రెడీ, చంద్రుడు రెడీ, నక్షత్రాలు రెడీ, నీ కోసం తిరుగుతున్న ఈ భూమి రెడీ, నీ కోసం వీచే గాలి, పీల్చుకునే ప్రాణవై, వదిలేస్తున్న ప్రాణవై అన్నీ రెడీ చేశాడు. నీ అమ్మ కడుపులోంచి నువ్వు రాకముందే అట్టిపండు ఎందుకు రెడీగా ఉంది, దొండపండు ఎందుకు రెడీగా ఉంది, కమలా పండు ఎందుకు రెడీగా ఉంది, యాపిల్ పండు ఎందుకు రెడీగా ఉంది, పైనాపిల్ అన్నీ రకరకాలు తింటున్నావు. ఎక్కడ ఇవన్నీ? అయ్య కొనక్కొచ్చాడు అనుకున్నావు. రైతు బజార్కి ఎవడిచ్చాడు అడుగు. పండే గుణాన్ని దేవుడు భూమిలో పెట్టాడు, ఆ పండించాడు వీడు. పండించిన రైతు గొప్పోడు నువ్వంటే కాదు, రైతేం గొప్పోడు కాదు, పండడానికి పండే గుణాన్ని భూమిలో పెట్టాడు. అందుకే మీకు ముందు చెప్పా, ప్రపంచానికి తెలియని మిలేనియమహం తెలియని మహాజ్ఞానం ఇది. ఎర్రోడి మీ ముందున్నా సరే మాట్లాడే బోధ క్రీస్తు బోధ ఇది. ఆనబెట్టి చెబుతున్నాను, గుండి విరుచుకొని దొమ్మ తీసుకొని పిడికిలు బిగించి చెబుతున్నాను. అంతే. ఎదుర్కొనే వాళ్ళు ఎవరు ఉంటారు? చెప్పే వాస్తవాలు కదా. మన బిడ్డలు చెడిపోతుంటే, మన కూతుళ్ళు చెడిపోతుంటే, మన వ్యవస్థ చెడిపోతుంటే, మన గ్రామాలు చెడిపోతుంటే పట్టించుకునేవాడు త్రాగేవాడు తాగుతున్నాడు, తిరిగేవాడు ఎగిరేవాడు, వ్యభిచార గృహాల్లోకి వ్యభిచారం వెళుతున్నాడు. బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ఈరోజు రకరకాల చండాల వీడియోలు చేసుకొని కూటి కోసం భయంకరంగా నోటితో బూతులు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఇటువంటి సమాజానికి దేవుడు ఏం చెప్పాలో చెప్పండి. అన్ని ఉచితంగా ఇచ్చాడు. నువ్వు రాకముందు అన్ని రెడీ చేశాడు. నీవు రాకముందు సూట్ కేసు పెట్టాడు. నువ్వు తినే వేరుచెనక్కాయ పల్లి ఇతను సూట్ కేసు పెట్టాడు. తవ్వుకొని తింటాను. నీ అయ్య సొమ్మ ఇది? నేను నిజంగా అడుగుతున్నా, మర్చిపోలే. నీ అయ్య సొమ్ము కాదు ఇది. నేను లైవ్లో ఉన్నాను, అడుగుతున్నా, ఎవరి సొమ్ము ఇది? నువ్వు రాకముందే సూట్ కేసు పెట్టాడు. నువ్వు దానిమ్మ పండు తీసుకుంటే దానిమ్మ పండు లోపల పొరలగా భాగాలు ఎందుకు పెట్టాడంటే ఆ రసం నీ మీద పడకూడదు, నువ్వు నోటితో తినాలి. అన్నీ రెడీ చేశాడు. రెడీ చేసినాక నువ్వు తిన్నావు అంతే. మరి ఎందుకు వచ్చావు? ఎందుకు పుట్టించాడు? ఆదామును ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టించినాక ఈ భూమిని 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమిని ఎందుకు తిప్పుతున్నాడు? మీరు అడగండి, ఒకసారి అడగండి. దేవుడు ఉన్నాడో లేడో నీ కన్నడుగు, దేవుడు ఉన్నాడో లేడో నీ గుండెనడుగు, వీచే గాలిని అడుగు, కదిలిస్తున్నటువంటి ఆకుని అడుగు, దేవుడిని అడుగు, ఉదయిస్తున్న సూర్యుడిని అడుగు, నీ దేవుడు ఉన్నాడు లేడో. రాత్రి వేళ ప్రకాశిస్తున్న నక్షత్రాలను అడుగు, నీ దేవుడు ఉన్నాడో లేడో చెబుతుంది. అక్కడ దాకా ఎందుకు? అసలు ఈ లోకంలో నీది ఏదీ లేదు. నేను ఇదే ప్రార్థన చేశా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, ఒరేయ్ ఈ లోకంలోది కాదురా, నీలో ఉన్న అవయవాలు కూడా నీ కాదురా అన్నాడు నా తండ్రి నన్ను. ఆమెన్ అన్నాడు.
ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నాడుగా, అవును నా గుండె నాది కాదు, నా ఛాతి నాది కాదు, నా కిడ్నీలు నాది కాదు, నా చర్మం నా మాంసం నా ఎముక నాది కాదు, నన్ను చూసే నా కన్నిగుడ్డు నాది కాదు, నా కళ్ళల్లో ఇన్ని రంగులు పెట్టాడే ఆ తండ్రిది కన్ను, నా నాలికలో ఇన్ని రుచులు పెట్టాడే ఆ తండ్రిది నాలుక. కదులుతున్న ఈ అవయవంతా కూడా తండ్రి కోసం ఉపయోగించకుండా దీన్ని కామం కోసం కామ కోద లోభ మదమత్సరాలతో వెర్రవీగుతున్న ఈ సమాజానికి గొడ్డల పెట్టినట్టు బోధ చేయొద్దా? బ్లెస్సింగ్ 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 తప్పుడు బోధ చేస్తున్న ఈ దుర్మార్గుడు ఈరోజు లైవ్లో చెప్తున్నా, ఒక్కొక్క సేవకుడు ఈరోజు బ్లెస్సింగ్, కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో. నువ్వు చేసేది ఎందుకు ఆఫ్టర్ ఆల్ ప్రార్థన? నన్ను బట్టి దేవుడు దీవించాలా, నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి దేవుడు దీవించాలి. నువ్వు చెబితే నేను దీవించడేట్రా? నా క్యారెక్టర్ బాగుండాలి, నా క్యారెక్టర్ బాగా రాకుండా నువ్వు ఆడ ప్రార్థన చేస్తే బ్లెస్సింగ్ వద్దనిగా. నువ్వు అడగక ముందే బ్లెస్సింగ్ ఇచ్చాడు ఆదాముతో, నువ్వు అడగక ముందు నోవాకి ఇచ్చాడు బ్లెస్సింగ్, అడగక ముందు అబ్రహాంకి ఇచ్చాడు, మోషేకి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు, ఇసాకు అందరూ 12 మంది గోతాలకు ఇచ్చాడు, న్యాయాధిపతులకు ఇచ్చాడు, 42 నుంచి 48 రాజులకు ఇచ్చాడు, అపోస్తులకు ఇచ్చాడు, శిష్యులకు ఇచ్చాడు. బ్లెస్సింగ్ దేవుని నోట్లోనే ఉంది, కాదని కాదు. నువ్వు చెడిపోతుంటే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు కాస్తున్న కాయలకి, నువ్వు ఇంట్లో పెట్టుకున్న పెరట్లో ఉన్న కాయలకి, అవి విషపూరితమైన కాయలు నువ్వు తినగలవా? పరలోకానికి తీసుకొని పోవాలని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడే, యజ్ఞ పశువుగా బలి చేశాడే. యేసు ప్రభు వచ్చి 2026 అయిన తర్వాత పాపం తగ్గిందా పెరిగింది మీరు చెప్పండి ఇప్పుడు? ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ఒక భక్తుడు అడిగాడండి, ఏమండి భక్తులు ఎక్కడ చూసినా భక్తులే, చర్చిల్లో భక్తులే, గుడుల్లో భక్తులే, మసీదులో భక్తులే, ఎక్కడ చూసినా భక్తులు 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 భక్తులు. భక్తుల సంఖ్య పెరిగినప్పుడు నేరాల సంఖ్య తగ్గాలా పెరగాలా అన్నారు. ఇప్పుడు తగ్గిందా పెరిగింది మీరు చెప్పండి ఇప్పుడు? మాట్లాడాలి. మీరు మౌనం కూర్చొని భక్తుల్లో వెళ్ళిపోకండి. ఆత్మతో సేవకుడితో మీరు మండండి. మీరు వచ్చి కూర్చొని ఏసీ వేసుకుని ఇండిపోతే కుదరదు. అడుగుతాడు, నా దైవజనుడు ఆత్మని ఇప్పుడు మాట్లాడితే మీరేమి నేర్చుకున్నారు, నాకు సపోర్ట్గా నువ్వు ఉన్నావని దేవుడు అడుగుతాడు. నాకే నువ్వు సపోర్ట్ లేనప్పుడు నేనేం తీస్తాను? రాజు కోపం మరణదూత అయినప్పుడు, రాజు దేవుడు అయితే ఆయన కోప్పడితే అది మరణదూత కాదా? ఏమని దీవిస్తాడు నిన్ను? పేరుకు మాత్రం దొంగ బోధలు చేసుకొని పైకి అన్ని కళ్ళకపట మాటలు చెప్పుకొని ఆ కొద్దిసేపు శాంతిలో పెడతాడు. ఉద్యోగం ఇస్తాడు, గర్భలం ఇస్తాడు, పిల్లలు ఇస్తాడు. నువ్వు చెప్పేది రా బోడి, నా తండ్రి కఠినలు కూడా ప్రేమిస్తాడు. కాకపోతే ఈ సమాజం తెలుసుకోవాలి, నాశనం అయిపోతున్న ఈ సమాజాన్ని కాపాడాలి. అందుకే రోదన చేయి విద్యను మీ పిల్లలకు నేర్పండి, మీ పిల్లలకు నేర్పండి. రోదన చేయి విద్య, అంగలార్పు విద్య అంటే మెడ వంచి నడువంచి మోకాళ్ళుంచి కరములు చాపి ప్రార్థన చేయడం మీ పిల్లలు నేర్పించండి. మీ పిల్లలకి ఈ ప్రార్థన నేర్పించాలని ముందు నువ్వు ప్రార్థనా పరుడు కావాలి. ఆమేన్, నువ్వు ప్రార్థనా పరులు కావాలి. అందుకే మీ అందరికి నా ఎదురుగున్న వాళ్ళు లైవ్లో చెప్పట్లే ఈ మాట, నా ఎదురుగున్న మీకు చెప్తున్నా, ఈ సమాజానికి మీరే కావాలి. మరి చెప్తున్నా వినండి, నేను ముందు చెప్పేస్తాను. ఈరోజు టైటిల్ లేదు, సబ్జెక్ట్ లేదు, పరిశుద్ధాత్మ ఎలా చెప్తాడు అడ్డగోలుకి వెళ్ళిపోతాను. మనగాడు పుట్టలేదు ఎలపై యాకోబుకి మళ్ళీ చెప్తున్నాను. తర్వాత దిగినాక మీ కాళ్ళు కూడా కడుగుతా అంతే. వాక్యం దగ్గర జాలి లేదు, దయ లేదు. దేవుడికి మీరే ఉన్నారు, మీరే రోదన దాన్ని చేయాలి, మేళ్లలో ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. సమాజం పాడైపోతుంది. నీకు తెలియకుండా నీ పిల్లవాడు చెడిపోయి తెలుసా? నీ బిడ్డ పెడుతున్న మెసేజ్ చూసావా? నీ కుమార్తె చేస్తున్న చాటింగ్ను చూసావా? పైకి రంగు పూసుకొని అందంగా ఉండి లిఫ్ట్కి పూసుకున్నంత మాత్రాన భక్తులు అనుకోబాకండి. చెడిపోయింది సమాజం. అక్క అని పిలిచినోడితో కడుపు ఎలా చేయించుకుందో చెప్పండి. 60 ఏళ్ల ముసలోడు 6 ఏళ్ల అమ్మాయిని ఎలా పాడు చేయడు చెప్పండి. ఇలా పాపాన్ని జుర్రుకొని పాపానికి అమ్ముడుపోయి పాపంలో కుటుంబింటలాడుతున్న ఈ నర సమాజాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏ పోత చేయాలి చెప్పండి? ఏమని మనకు వద్దులండి, ఇవన్నీ మనకెందుకండి? మరి ఏం కావాలి ఇక నీకు? ఏం కావాలి? నీ తండ్రి మనసొద్దా? ఎందుకు ఇచ్చాడు? అలా చెప్పు. ఆది కాండం 1 సార్లు నా పిల్లలు అనుకోవాలా? ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్య కాండం, ద్వితీయోపదేశ కాండం ఇస్తాను అని నా తండ్రి అనుకోలేదు. నా తండ్రి అనుకున్నాడు యెహోషువ గ్రంథం కావాలి, న్యాయపతుల గ్రంథం కావాలి, యెజ్రా గ్రంథం కావాలి, ఏబు గ్రంథం కావాలి, కీర్తనలు కావాలి, హెస్కేలు కావాలి, సామెతలు కావాలి, పరమగీతాలు కావాలి, ప్రసంగం కావాలి, విలాప వాక్యాలు కావాలి, ఇర్మియా, హెస్కేలు, ఒబేద్యా, జక్కయ్య, అన్నీ కావాలనుకుని 66 పుస్తకాలు ఏందనుకున్నావు? అది ఆయన లైవ్ లెటర్. ఆమేన్. లవ్ ఆయన బిడ్డల మీద లవ్. అది మనిషిని చంపడానికి పుట్టించుకోలేదు దేవుడు, మనిషిని నరికేసేయాలని దేవుడు పుట్టించలేదు. ఒకవేళ దేవుడే పుట్టిస్తే ముందే మీకు చెప్పాను, ఆదాముతో మీరు ఫలించండి అనడం, మీరు విస్తరించండి అనడం, భూమిని నిండించండి అనడం, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా అనడం. కానీ సమాజం ఎందుకో సర్వనాశనం అయిపోయింది. అందుకే నా బోధ విన్న తర్వాత మీరు నాకు మార్కులు ఏం అవసరం లేదు, కానీ నీ తండ్రి మన చూడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచిదినా, పెద్దవారిగా చేసిదినా, గొప్పవారిగా చేసిదినా, వారు నా మీద తిరగబడిన. ఇది మిగతా వాళ్ళు కట్టం చేయండి. ఏదో తన కామం తిరుగును
అయ్యా ఆయన లేపండి, ఆయన లేపండి. అయ్యా రాజా విను, ఎద్దు తన కామం తిరుగును, గాడిద తన సొంత దొడ్డివాన్ని తెలుసుకొనును. ఇలాంటి వాక్యం వింటుంటే నీ గుండె పగలొద్దా? ఇలాంటి వాక్యం వింటున్నప్పుడు నీ గుండె రగలాలి. యోహాను మండుచున్న దీపం అంటే సేవకుడు ముందు నువ్వు ఉన్నప్పుడు నువ్వు కూడా మండాలి. మండించే సేవకుడు ముందు నువ్వు మండట్లేదంటే పాతాళ గుండంలో నీ ఆత్మ మండుతుంది. అదే ఈ ఆవేదన. నిన్ను ఖండించాలి, గద్దించాలని కాదు. ఏమి నేర్చుకుంటున్నావు మీరంతా? ఏం చేస్తున్నావు నువ్వు దేవుని చెప్పు. నువ్వేం చేస్తున్నావు? అవయవాలు నీవి కావు, కనుగుడ్డు చేతులు అవయవాలు నీవి కావు. ఈ ఉన్న ఆస్తి నీది కాదు, ఈ భూమి నీది కాదు. సర్వభూమి యెహోవాకు రాజయ్య ఉన్నాడు. ఈ భూమి ఆయనది, ఈ నక్షత్రాలు అవి, ఈ ప్రకృతి నీదంటూ ఏది లేదు కాబట్టి విడిచిపెట్టి వెళ్ళిపోదు. ఉపశమనమే ఉందన్న ఉపశమనం, ఏదో ఆనందం, ఎగిసిపడుతున్నావు, అదంతా నాదే, ఎకరాల పంట అనుకున్నావు. దేవుడు మానవుడికి ఎకరాల పంట సమానంగా ఇచ్చాడు. గాలి సమానం, నీరు సమానం, సూర్యుడి నుండి వచ్చే ఆ వేడి సమానం, సమానంగా పంచింది దేవుడే. ఎకరాల పంటను దోచుకుంది మానవుడే. ఎక్కడ చూసినా నకిలీ వ్యాపారం. డబ్బు వస్తే చాలు, కరెన్సీ నోట్లు కాగితాలు వస్తే చాలు, ఏ వ్యాపారం అని చేద్దాం. అవతలోడు భూమిని కబ్జా చేద్దాం, అవతలోడు స్థలాన్ని దొంగిలిద్దాం. అవసరం దొంగ సంతకాలు పెడతాం, వాడు ప్లాట్ కొట్టేద్దాం, వాడి బంగారం వాడి గోల్డ్ కొట్టేద్దాం. అవసరం వాడి కూతురునో కొడుకున్నప్పుడు వాడి కిడ్నీలు కోసి పడేసి అమ్మేసుకుందాం. బ్లాక్ మార్కెట్, నల్ల బజార్. ఇది క్రీస్తు రాకడ గుర్తు కాదా? ఆమేన్. కాదా? నీకు అర్థమవుతుంది ఇదంతా? క్రీస్తు రెండవ రాకడకి సూచనలు గుర్తుపెట్టుకుని యుద్ధాలు, భయంకర యుద్ధాలు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, మారణకాండ, నిలువున మనిషిని చంపేస్తాం. ఒకనాడు మనం చిన్నపిల్ల రోడ్డు మీద పోతుంటే కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఆ రక్తం చూడగానే అయ్యో బిడ్డకి రక్తం వచ్చింది. ఈరోజు మనిషిని కత్తి తీసుకుని నీళ్ళు నరుకుతున్నా చూస్తున్నావంటే మనిషి కరుడు గట్టిపోయాడు. చూసి చూడకుండావన్నీ చూసి ఈ టీవీల్లో, ఈ నెట్లో, ఈ ఫేస్బుక్లో, ఈ ట్విట్టర్, ఈ షేర్ షాట్లో, లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ కానీ, ఈ టీవీలో, ఈ ల్యాప్టాప్లో ఇవన్నీ మనం చూసి అన్నీ అనుభవించి దేవుడు ఇంకెక్కడున్నాడు అన్నాడు. నేను అది అడిగా, తండ్రి ఇంత వ్యభిచారం జరుగుతుంది దేశాల్లో, రాష్ట్రాల్లో, ఇంత ఘోరంగా మరి భయంకరంగా అత్యాచారం జరుగుతున్నాయే, నక్సలిజం, ఫ్యాక్షనిజం, టెర్రరిజం, ఈరోజు ఉగ్రవాదులుగా మారిపోయి చాప కింద నీరులా ముట్టడిస్తున్నా, ఈ వ్యవస్థ ఎందుకు ఇలా నువ్వు ఉన్నావంటే నా ప్రభు ఇదే అన్నాడు. రే నీలాగని ఆవేశపడి మొదట్లో నేను ఎంతగానో అందరిని దీవించాను రా, అన్నీ చెప్పాను రా. అయితే ఇప్పుడు నేను చెబుతున్నా విను. దేవుని దీర్ఘశాంతం వాళ్ళు అలుసుగా తీసుకున్నారు, కానీ వాళ్ళకి ఆత్మకు రెండవ రాకడలో యుగాలు కాలిపోతారు. దేవుడు ముందే చెప్పాడు, నమ్మి బాప్తీసం పొందినోడు రక్షించబడతాడు, నమ్మనోడికి అసలు ఈరోజు బాప్తీసం అంటే ఎవరికి విలువ ఉంది మీరు చెప్పండి? బాప్తీసం నేను తీసుకున్నాను, బలలో చెయ్యేస్తాను, ఎవరికి విలువ ఉంది? ఎవరికి ఉందండి పట్టింపు? నేను బాప్తీసం తీసుకున్నాను, ఈ బలలో చేయాలంటే ఎంత గడగడ వనకాలి, ఎంత భయపడాలి. నేను అప్పుడప్పుడు యేసు రక్తం ఇస్తున్నప్పుడు కొంతమంది అండి గడగడ వణుకుతూ ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా తీసుకున్నప్పుడు నాకు మనం చూడగానే ఆనందం వేస్తుంది. ఏడుస్తూ యేసు రక్తం అని ఏడుస్తుంది. ఒక్కొక్కడు మింగేస్తాడు గుట్ట. అది ఆయనకి తెలిసిందే. ఆయన త్యాగం ఎవరికి అర్థమైంది? అందుకే ఆకాశమా ఎదు తన కామందిరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలు ప్రజలు తెలివిలేదు. నా పాపిష్టి జనం, దోషభరితమైన దుష్ట సంతానం, చెరుపు చేసే పిల్లలు, మీకు శ్రమ, పతివాని గుండె బలహీనమైన, శిరస్సును సిరిపాదం వరకు పతివాని గుండె నడినెత్తిన బలహీనమైన. అందుకే పాడైపోయిన ఈ సమాజాన్ని కాపాడేది ఎవరు? నువ్వు కాపాడగలవా? వస్తువే ఇంటికి వెళ్తే వంట గదిలోకి పోతివే, వస్తువే ఇంటికి వెళ్తే బెడ్రూమ్లోకి పోతివే, వస్తువే చూస్తే ఇంటివే పోయి బెడ్రూమ్లో పోయి పడుకుంటువే, మళ్ళీ పొద్దులేసి పనికి పోతివే. దేవుడి కొరకు ఎవరు ఉపయోగం చెప్పండి? ఒకనాడు నా తల్లి మేరీ నన్ను కన్నది, నా తల్లి ఇదే అడిగింది, నాకు పుట్టి 4 కుమారులు కొందరిని నువ్వు యాజకులుగా మలుచుకోమని నా తల్లి చేసిన ప్రార్థన. ఈరోజు ఎల్పి యాకోబ్ మీ 4 ముందు, మీ 100 మంది ముందు కాదు, ప్రపంచవ్యాప్తంగా నా తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్న ఆనందం నాకు లేదు, కానీ నేను ఎవరెవరికైతే నేర్పిస్తున్నానో వాళ్ళందరూ దేవుని గురించి మాట్లాడాలి. రోదన చేయొద్దు. మీరు ఆ విద్య నేర్చుకోవాలి. చేయండి ప్రార్థన అంటాడు. ప్రతి ఇంట్లో ఏ కొంచెం లేచి ప్రార్థించే అలవాటు ఉందా? ఏబు తన జీవితంలో తన కుమారుని తీసుకొచ్చి ఏమని చేశాడు చూడండి ఒకసారి. ఏబు గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి అందరు కూడా. ఏబు గ్రంథం బైబిల్ తీసిన తర్వాత చదవండి, ముందు చదవకండి. ఏబు గ్రంథం అందరు బైబిల్ తీయండి ఒకసారి. ఏబు గ్రంథం 1వ అధ్యాయాన్ని ఒకసారి మీ అందరు కూడా తీయగలిగితే
ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరితో నేను పంచుకుంటాను. అదేంటో చూడండి ఒకసారి మీరందరూ కూడా. అదేంటో మీరు చూస్తే 5వ వచనంలో, వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చాను. ఏబు నిత్యము ఏలాగు చేయుచూ ఉండిన. పక్కన చెప్పండి మాట, ఏబు ఏలాగు నిత్యము చేయుచు. చెప్పవా నువ్వు పిల్లలు వదిలే వాక్యం చెప్పండి ఒకసారి చెప్పండి. ఏబు ఈలాగు నిత్యము ఈలాగు చేయుచూ వచ్చాను. ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్పండి త్వరగా, ఫాస్ట్ వాళ్ళతో పాటు. ఏం చేశాడు? అరుణోదయం లేచి పిల్లలను నిలబెట్టి ఒక్కొక్కరిని పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. పవిత్రని తెలుసా నీకు? రేయ్ నిలబడు. ఏం చేసావు నువ్వు? ఏమైనా చేసావా? ఈ రాత్రి పాపం చేసావా? నిన్న అక్కడ బయటికి వెళ్ళావు కదా, ఏమైనా పాపం చేసావా? నిలబెట్టి తోలు తీస్తాడు ఒక్కొక్కడిని, నిలబెట్టి తోలు తీసాడు ఒక్కొక్కడిని. వాళ్ళని పవిత్రపరచండి. ఏం చేసి చెప్పండి? పవిత్ర అంటే పవిత్రపరచండి. వాక్యం చెబుతున్నాడు పిల్లలకి. నీ బిడ్డలను ఏకుంజామున లేపి కుటుంబ ఆరాధన పెడుతున్నావు. ఉదయాన్నే రాత్రి పడుకోబోయే ముందు నీ ఇంట్లో గొలుసు ప్రార్థన ఉందా? నీ కొడుకుల్ని, నీ కూతుళ్ళని, నీ పెళ్ళాన్ని, నీ భర్తని, నీ భార్యని పక్కన కూర్చోబెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదు. క్రైస్తవుడికే లేకపోతే క్రైస్తవేతడికి ఏమొస్తుంది? క్రైస్తవుడు అంటే ఈ ప్రపంచానికి తలమానికి ఉండాలి. క్రైస్తవుడు అంటే భూమిని తల్లకిందులు చేసేవాడు. క్రైస్తవుడు అంటేనే ఈ ప్రపంచానికి అవసరమైన వాడు. అబ్రహాం ప్రార్థన చేస్తే 10 మంది ఉన్నా కాపాడుతున్న దేవుడే లొంగిపోయాడు. ఈ లోకాన్ని దిక్కెవరో చెప్పండి? అబ్రహాం కాదా? అబ్రహాముని బట్టి. అందుకే మీ పిల్లలకు విద్య నేర్పండి. కూటి కోసం కోటి విద్యలు నేర్పుతుంది ఈ లోకం, కానీ ఈ విద్య ఉందా ఆ విద్యల్లో? ఆమేన్. అదే అడుగుతున్నా మీ అందరికి. పొట్ట కూటి కోసం ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నాం, చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం, చిన్న పని చేసుకుంటున్నాం, పొద్దున్నే వెళ్ళిపోయి ఏదో డ్యూటీ చేసుకుంటున్నాం. అందుకను పుట్టింది లేదమ్మా. నీ బాధలను బట్టి, నీ అప్పులు బట్టి, నీ సమస్యలను బట్టి నువ్వేదో అనుకుంటున్నావు, కానీ అసలు నువ్వు పుట్టింది దేవుడి కోసం. దేవుడి కొరకు నీ బిడ్డలను సాక్షిగా మార్చాలంటే నువ్వు ముందు సాక్షి కావాలి. నువ్వే ముదిరిపోయిన మాటలు మాట్లాడితే నీ కూతుళ్ళు, నీ కొడుకులు ఏం మాట్లాడతారో చెప్ప. నువ్వు నిద్ర లేచిన కానీ చూడకుండా టీవీ పెట్టుకొని చూస్తుంటే వాడెక్కడ ఉంటాడు? గుర్తుపెట్టుకో. అందుకే ఈ సమాజం పాడైపోయిన సమాజానికి దేవుడు చెబుతున్నాడు, రోదన నేర్పించండి. ఏబు పెందల కడ లేచి అరుణోదయమున లేచి తన పిల్లలను పవిత్రపరుస్తున్నాడు. ఈరోజు చెడిపోతున్న ఈ సమాజాన్ని కాపాడుకోరా. ఎక్కడో దేశంలో జరిగితే ఎవరో దేశంలో అంటున్నాం, ఎక్కడో రాష్ట్రంలో ఎవరో రాష్ట్రం కదా, ఎక్కడో జిల్లాలో జరిగితే ఎవరో జిల్లాలో మన జిల్లా కాదుగా, ఎవరో ఊర్లో జరిగితే మన ఊరు కాదుగా, ఎవరో మండలం జరిగితే వాళ్ళ మండలం మన మండలం కాదుగా, ఎవరో ఇంట్లో జరిగితే మన ఇంట్లో జరగలేదనుకున్నావు, కానీ నీ నెత్తి మీద కూడా వస్తుంది. గుర్తుపెట్టుకో. దేవుడు ప్రతిదీ లెక్క పెట్టుకుంటాడు. దేవుడు మనిషిని కన్నాడు. గుర్తుపెట్టుకోండి. యెహోవా నా స్వాస్థ్య భాగమా, నా పానీయ భాగమా, నీవే నా భాగాన్ని కాపాడుతున్నావు అన్నాడు.